ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక డీటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావారి ఎస్జీఆర్ హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 ఎస్ఎఫ్టీలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. బిగ్ బాస్ హిస్టరీకి సీజన్ 2 ఒక ట్రైలర్ అయితే బిగ్ బాస్ 7 ఒక సినిమా అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. సో అంటే ఒక కామన్ మ్యాన్, అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఏమీ లేని ఒక వ్యక్తి, అంటే ఎలాంటి పుష్ లేని సెల్ఫ్ మేడ్ పర్సన్, వాడిని ఏది చేసినా వాడి ఫ్యామిలీ కానీ వాడికి ఉన్న పలుకుబడి కానీ ఎవడు వాడికి సపోర్ట్ చేయడు అనుకున్నప్పుడు, అలాంటి వ్యక్తి గెలిచినప్పుడు అలాంటి వ్యక్తి మీద మీరు పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా ఎలాంటి కామెంట్స్ చేసినా నేను ట్రెండింగ్లో ఉంటానన్న ఒక అవగాహనతో ప్రతి ఛానల్ పాజిటివ్గా ఉంటే పాజిటివ్గాను, లేకపోతే వాళ్ళ ఛానల్కి మన ఇంటర్వ్యూ అయిపోతే నెగిటివ్ గాను చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అంటే ప్రతి ఒక్కరు దే వాంట్ యూజ్ ద ట్రెండింగ్ పర్సన్, ట్రెండింగ్ లో ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ ని 100% యూజ్ చేసుకుని వాళ్ళ ఛానల్ కి వాళ్ళ వ్యూస్ కి కమర్షియల్ గా బెనిఫిట్ పొందుతారు అన్నమాట. అప్పుడు ఆ శాటిలైట్ ఛానల్స్ కూడా చాలా ప్రయారిటీ, ఎందుకంటే చాలా ఛానల్స్ నా సీజన్ నుంచే నా పేరు కౌశల్ ఆర్మీని కౌశల్ని పెట్టుకునే చాలా సీజన్స్ చాలా ఛానల్స్ కొన్ని వందల ఛానల్స్ స్టార్ట్ అయ్యాయి. యూట్యూబ్ ఛానల్స్ అన్ని మాక్సిమం స్టార్ట్ అయింది సీజన్ 2 నుంచే, అవే ఇప్పటికి సర్వైవ్ అవుతున్నాయి. ఓకే. సో అలా నా పేరుతో కౌశల్ ఆర్మీ పేరుతో ఎన్నో ఛానల్స్ స్టార్ట్ అయిన ఛానల్స్ ఆబ్వియస్లీ మిగిలిన ఛానల్స్ ఏంటంటే కౌశల్ ఆర్మీతో స్టార్ట్ అయిన ఛానల్స్ కౌశల్ ఆర్మీ గురించి పాజిటివ్గా రాస్తారు. ఎప్పుడైతే వేరే ఛానల్స్కి మనం మొక్కు చూపించలేదు వెళ్ళడానికి, ఆబ్వియస్లీ వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక టాపిక్ని రేస్ చేసి వీడికి ఏదో ఒకటి గెలకాలి మా ఛానల్కి రాలేదని చెప్పి ఏదో ఒక విధంగా గెలికి మనల్ని బ్యాట్ చేయాలని చూస్తారు. సో అప్పుడు అదే జరిగింది అంటారు. అది 100% అదే జరిగింది. అంటే ఒక మనిషి పాపులర్లో ఉన్నప్పుడు ఆ మనిషికి ఎలాంటి సపోర్టు లేదని తెలుసుకున్నప్పుడు ఆ మనిషిని కిందకి దించడానికే మానవ ప్రయత్నం అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది వాటి వెనక. పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా తనకి ఒక రైతు బిడ్డ అని అందరికీ తెలుసు, ఒక విలేజ్ నుంచి వచ్చిన వ్యక్తి అని ఎవరు తెలుసు, తను ఏది చేసినా ఎవడేం పేకిలడం తెలుసు, అండ్ తను ట్రెండింగ్లో ఉన్నాడని అందరికీ తెలుసు. ఆబ్వియస్లీ పల్లవి ప్రశాంత్ని మనం ఆడుకుంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం అని చెప్పి ఇలా ఆడుకుంటూ ఉంటారు అన్నమాట. అది సహజం బేసిక్గా. అది మన ఇండియాలోనే ఎక్కువ అవుతూ ఉంటాయి. ఒక వ్యక్తి ట్రెండింగ్ లో ఉన్నప్పుడు వాడిని చీల్చి చెండాడి వాడిని నాశనం చేసేంత వరకు వీళ్ళు బతికుంటారు, అంటే వీళ్ళు తట్టుకోలేరు, నిద్రపోరు. యా, అలా ఉంటారు అన్నమాట. సో పల్లవి ప్రశాంత్కి నెక్స్ట్ అతని లైఫ్, అంటే అతనికి వచ్చిన పాపులారిటీ ఏదైతే ఉందో దాని తర్వాత ఏం చేయాలనే క్వశ్చన్ కూడా అతనికి ఉంటుంది. దాన్ని ఎలా నిలుపుకోవాలి, ఫర్దర్గా ఏం చేయాలని చెప్పి. సో ఇప్పుడున్న అతని ఆ క్లిష్ట పరిస్థితిని రేపు పొద్దున అతను రిమాండ్ నుంచి బయటకు రావచ్చు, మీరిచ్చే సలహా ఏంటి? ఈ జైలుకి వెళ్ళడం వల్ల తనకి 100% పాజిటివ్ వస్తుంది తప్ప నెగిటివ్ ఉండదు. యాక్చువల్గా తనకి ఇంకా సింపతి అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది నిజం చెప్పాలంటే. సో కొంచెం భయం ఉంటుంది కదా, ఎప్పుడు పోలీస్ స్టేషన్ అన్నా లేకపోతే జైలుకి వెళ్ళటం అన్నా మనలో ఒక రకమైన భయం ఉంటుంది. అంటే తను అది లైఫ్ క్రెడిట్ కి ఒక బ్యాడ్ రిమార్క్ తప్ప, అంటే ఇప్పుడు రేపు ఎవరైనా ఉద్యోగం ఇవ్వాలన్నా లేకపోతే ఏం చేసినా లేకపోతే తన బ్యాక్గ్రౌండ్ చూస్తే జైలుకి వెళ్ళి వచ్చాడన్న ఒక బ్యాడ్ రిమార్క్ తప్ప, సో తనకి దీనివల్ల పెద్ద ఒరిగిపోయింది ఏం లేదు. ఇట్స్ లైక్ ఎ పాజిటివ్ ఓన్లీ. బట్ తను బయటకు వచ్చి ఏం చేయాలన్నది అది మీరు తనతో ఇంటర్వ్యూ చేస్తే బెటర్ తెలుస్తుంది యాక్చువల్గా, ఎందుకంటే తన మనసులో ఏముందో మనకు తెలియదు కాబట్టి. సో హీ మైట్ హ్యావ్ సమ్ డిఫరెంట్ ప్లాన్స్. ఎందుకంటే తను ఒక యాక్టర్ కాదు కాబట్టి, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మేబీ తను ఆ పొలం చూసుకుంటేనే ఇంకా మేబీ 10 మందికి హెల్ప్ చేసేవాడుగా రావచ్చు, లేకపోతే తను స్వతహాగా ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ మైట్ హ్యాపెన్. అంటే ఒక రకంగా జైలుకి వెళ్ళటం అనేది మానసికంగా కొంచెం కొంగ తీసేటటువంటి విషయం. సో అలాంటి పరిస్థితుల్లో అతను మనోనిబ్బరం కోసం మీరు ఏం సలహా ఇస్తారంటున్నది? ఇప్పుడు 100 రోజులు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత 14 రోజులు జైలే ఉందండి, అది కూడా జైలే కదా. ఓకే. కాకపోతే ఆ జైల్లో ఏంటంటే పక్కన అందరూ ఉంటారు, గేమ్స్ ఉంటాయి, 10 మంది ఉంటారు, టైంకి ఫుడ్ పడేస్తూ ఉంటారు లోపల, చాలీని ఫుడ్, ఆకలితో ఆ కసితో గెలవాలన్న తప్పంతో ఆడుతూ ఉంటారు. ఎందుకు చెప్పాలంటే బిగ్ బాస్ ఇస్ ఆల్సో లైక్ ఎ జైల్ అనమాట. సో అంటే అక్కడ అంత అన్ని రోజులు ఒక 4 గోడల మధ్య ఉన్నప్పుడు ఇక్కడ జైల్ అనేది ఒక రిమార్కబుల్ గా మన క్రెడిట్స్ చూస్తే ఒక చిన్న మచ్చలాగా ఉంటుంది తప్ప తనకి పెద్ద ఒరిగేది ఏం లేదు యాక్చువల్గా.
అంటే ఈ జైలు నుంచి ఆ జైలుకి షిఫ్ట్ అయ్యాడు అంతే. బట్ రెండు అంటే అది తన కెరియర్ గా తనకి ఏదన్నా బ్యాడ్ అవ్వచ్చు, కానీ తనని యాక్చువల్గా సింపథైజ్ గా ప్లస్ అవ్వచ్చు, కానీ దీనివల్ల పల్లవి ప్రశాంత్కి లైఫ్ లో వచ్చేది అంటే లైఫ్ లో పెద్దగా నష్టం వచ్చేది ఏమి ఉండదు నా ఉద్దేశం. అంటే ఫ్యూచర్ లైఫ్ ఎవ్రీబడి నోస్ అంటే తనకి సంబంధం లేని ఒక కారణంతో తనని జైలుకి పంపించారు. యూజువల్గా ఏంటంటే 147, 148 సెషన్స్ చూసుకుంటే ఇట్స్ ఏ గ్రూప్ యాక్టివిటీస్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సామూహికంగా ఒక దాని మీద అటాక్ చేస్తే గ్రూప్ ని తీసుకుని వెళ్ళి మనం జైల్లో పెట్టాలి. సో అలాగే 2-3 వ్యక్తుల్ని తీసుకుని జైల్లో పెట్టడం అనేది యాజ్ పర్ ద యాక్ట్ ఇట్స్ కంప్లీట్లీ ఇట్స్ కాంట్రవర్సీ అనమాట. అలాగైతే చాలా మంది హీరోలకి సినిమాలు అవుతున్నప్పుడు సీట్లు చింపేస్తారు, థియేటర్లో బదులు కొట్టేస్తారు, స్క్రీన్ల మీద మంటలు వేసేస్తున్నారు. అలాగని చెప్పి థియేటర్ ఓనర్ వెళ్ళి హీరో మీద కేసు పెడితే హీరోని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతారు. యాక్చువల్గా చెప్పాలంటే కూర్చోబెట్ట. నాకు తోడ బుట్టకపోయినా ప్రశాంత్ జర్నీ నేను చూశాను. స్టార్టింగ్లో ప్రశాంత్ ఫ్యాన్స్ వల్ల నేను కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను. నేను చాలా వీడియోస్ కూడా చేశాను. ప్రశాంత్ ఫ్యాన్స్ వల్ల చాలా మందికి బ్యాడ్ కామెంట్స్ పెట్టడం అలా చేశారు. అప్పుడు నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఒకరు ఫోన్ చేశారు నాకు. వాళ్ళ ఫ్యామిలీలో ఫోన్ చేసి, అక్క మాకు సంబంధం లేదక్క, మా మనుషులైతే కాదక్క, నిజంగా మీరు బాధపడితే సారీ అక్క, నిజంగా బ్యాడ్ కామెంట్స్ ఎవరు పెడుతున్నారో మాకు సంబంధం లేదక్క, ప్రశాంత్ పేరు చెప్పుకొని వేరే వాళ్ళు పెడుతున్నారక్క అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నాతో మాట్లాడారు. సో దాని తర్వాత సందీప్ గారు ఎలిమినేషన్ అయిపోయి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ప్రశాంత్తో పర్సనల్గా తను ఉన్నారు కాబట్టి అసలు ప్రశాంత్ నేచర్ ఏంటి, ప్రశాంత్ ఎలాంటి వాడు అనేది నాకు క్లియర్గా చెప్పాడు. కానీ ప్రశాంత్ వెరీ గుడ్ పర్సన్, చాలా పర్సన్. ఇంకా యాటిట్యూడ్ అంటారండి, అది కొంతమందికి ఉంటుంది. చిన్న స్థాయి నుంచి ఎక్కడో ఉన్న అతను అసలు నేను గెలుస్తానా గెలవనా, ఇండస్ట్రీలో ఒక హీరోతో పక్కన నిలబడి ఫోటో తీసుకుంటే చాలు అనే ఒక మనిషి సడన్గా నైట్కి నైట్ ఇంత స్టార్డమ్, ఇంత సెలబ్రిటీ అయిపోయాడు. టైటిల్ వచ్చింది అనగానే వాడికి ఎలా బిహేవ్ చేయాలో తెలియలేదు. ఎవరైతే వాడిని నువ్వారా క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అరే నీ ముఖానికి బిగ్ బాస్ ఏంట్రా, అలాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి అనే దాంతో వచ్చిన బిహేవియర్ తప్ప వాడు ఒకరిని హర్ట్ చేయాలి, ఒకరిని బాధ పెట్టాలి, అంతవరకు ఒక దరిద్రంలో జరిగిపోయిందండి. నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే, వాడికి ఒక టైటిల్ తీసుకున్నాడు ప్రశాంత్, ఒక టైటిల్ తీసుకొని బయటికి వచ్చాడు. శనీశ్వరుడు నెత్తి మీద తాండవించినట్టుగా ఒక్క నైట్లో స్టార్డమ్, ఒక్క నైట్లో 1 నైట్లో మొత్తం ఇంత ఘోరం జరిగిపోయింది. అయితే జ్యోతి గారు, చాలామంది ఏమంటారంటే మీరు అన్న టైటిల్ రైతు బిడ్డ అన్న సెంటిమెంట్ ద్వారా వచ్చింది, నిజంగా అతనికి ఏం టాలెంట్ లేదని అంటున్నారండి. రైతు బిడ్డ అన్న ఒక సెంటిమెంట్తో తనకి టైటిల్ వచ్చేసింది అంటున్నారు. దీన్ని ఏమంటారు? అంటే లోపల బిగ్ బాస్ హౌస్లో అయితే సెంటిమెంట్ టాస్క్లు అయితే పెట్టలేదు కదండి. అసలు 100% రాంగ్ అండి. పల్లవి ప్రశాంత్ అనే వారికి టైటిల్ వచ్చిందంటే 100% డిజర్వ్. ఎందుకంటే అక్కడ ఎండమాల్ షైన్ ఇండియా టీం వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు చుట్టూ కొన్ని వేల కెమెరాల్లో అబ్జర్వ్ చేస్తుంటారు ఒక మనిషిని. సో వాళ్ళేమంతా ఈజీగా ఒక మనిషికి టైటిల్ ఇచ్చారు కదండి. సో ఒక మనిషికి టైటిల్ బిగ్ బాస్ లాంటి ఇంతమంది స్టార్ సెలబ్రిటీస్ ఉన్నారు. ఇప్పుడు అక్కడ అందరికన్నా మోస్ట్ సీనియర్ శివాజన్న గారు ఉన్నారు. సో అలాంటి శివాజన్న గారికి కూడా కాకుండా ఎంతోమంది వాళ్ళ ఛానల్ వాళ్ళు ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి పల్లవి ప్రశాంత్కి టైటిల్ ఇచ్చారంటే నాట్ ఓన్లీ సెంటిమెంట్ అండి. ప్రశాంత్ కష్టపడ్డాడు, ప్రతి ఒక్క విషయంలో తన 100% ఇచ్చి ప్రతి ఒక్క టాస్కులు గెలిచి చాలా కష్టపడి ప్రతి ఒక్కరి మనసుల్ని గెలిచి ఓట్లు వేయించుకొని ప్రశాంత్ గెలిచారండి. ఇందులో ఎలాంటి మొహమాటం లేదు. అయితే ఆట సందీప్ మాస్టర్ గారు, మీరు ఇతనితో జర్నీ అసలు ఏ విధంగా సాగింది, ఎందుకు సపోర్ట్ చేయవలసి వచ్చింది మీరు? అసలు ఇప్పటి వరకు నేను ప్రశాంత్ని డైరెక్ట్గా నేను కలవలేదు. ప్రశాంత్ ఎవరో కూడా నాకు తెలియదు. కాకపోతే సందీప్కి బాగా తెలుసు. సో హౌస్లో ఉన్నప్పుడు సందీప్ ప్రశాంత్ బాగా మాట్లాడుకునేవారు. ఒక చిన్న విషయంలో కూడా వాళ్ళిద్దరికి మిస్అండర్స్టాండ్ వచ్చింది. దాని తర్వాత కూడా ప్రశాంత్ సందీప్తో బాగా కలిసి ఉండేవాడు, అలాగా నాకు తెలిసింది. బట్ యాజ్ ఏ ఆడియన్గా నేను చూసి ఇప్పుడు నేను కూడా ఒక చిన్న ఊరు నుంచి, ఒక చిన్న స్థాయి నుంచి ఒక మంచి డాన్సర్ అవ్వాలని ఇండస్ట్రీకి ఏ సపోర్ట్ లేకుండా ఒక ట్రెడిషన్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇండస్ట్రీలో కష్టపడుతున్నాను. స్టిల్ నాకు తెలుసు ఇండస్ట్రీకి రావడం అంత ఈజీ కాదు అని. అలా నేను ఒక ప్రశాంత్ ఒక ఆడియన్గా చూసి
నేను తన గురించి అన్నీ తెలుసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసి ప్రతిదీ కూడా నేను తెలుసుకుంటున్నాను ప్రశాంత్ ఎలాంటి వాడు ఏంటి అనేది. బట్ నిజంగా అండి వాళ్ళ మదర్ని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎవరో చేసిన తప్పుకి అంటే ప్రశాంత్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశాంత్ని ఫస్ట్ రాంగ్ గైడెన్స్ ఇచ్చారు. టైటిల్ తీసుకొని వచ్చే వ్యక్తికి బయట ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు సందీప్ కూడా నా భర్త కూడా 60 రోజులు లోపలుండి బయటికి వచ్చినప్పుడు నా మాటే విన్నాడు. ఇప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చారు, ఎలా చేద్దాం, బయట ప్లానింగ్ మొత్తం నేను చేసింది తప్ప సందీప్కి తెలీదు. ఎందుకంటే వాళ్ళకి బయట ఏం జరుగుతుందో తెలీదు. సో మేము ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు కాబట్టి మాకు బయట ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు కాబట్టి మేము ఒక ప్లేస్లో పెట్టుకున్నాం. అందరినీ అక్కడిగా మీడియా వాళ్ళని పిలిచి కూర్చోపెట్టి మాట్లాడి ఒక హెల్దీగా మేము చేసుకున్నాం. వాళ్ళకంత నాలెడ్జ్ లేదు. వీళ్ళందరూ ప్రశాంత్ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది అన్ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, కొంతమంది మాస్ పీపుల్ ఉన్నారు, కొంతమంది అయితే ఇంకా రెచ్చిపోయి తనకి టైటిల్ రావడం ఏంటో కానీ వీళ్ళకి వచ్చినంత పిచ్చిలో వీళ్ళు ఉన్నారు. సో ఇదంతా ప్రశాంత్కి బ్యాడ్. నిజంగా ప్రశాంత్ కనుక ఆ టైంలో ఒక్కసారి బిగ్ బాస్ టీం వాళ్ళు చెప్పిన మాట కానీ వినుండి మన వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు ఏదైతే చెప్పారో బ్యాక్ గేట్లో నుంచి వెళ్ళిపో ప్రశాంత్ అన్నప్పుడు వాళ్ళ మాట వినుంటే కనుక ఈరోజు ప్రశాంత్కి పరిస్థితి వచ్చేది కాదు. కేవలం తన చుట్టూ ఉన్న మనుషులే తనకి ఈరోజు శత్రువులు అయ్యారు. ఈరోజు ప్రశాంత్ అంత కష్టపడి టైటిల్ కొట్టి హౌస్కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ జైలుకి వెళ్ళడానికి ఏకైక కారణం తన చుట్టూ ఉన్న మనుషులు రాంగ్గా గైడెన్స్ ఇచ్చారండి. అంతకు మించి ప్రశాంత్కి ఏమీ తెలీదు. అయితే జ్యోతి గారు ఇప్పుడు విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారండి. అంటే ఇతను జైలుకి వెళ్ళాడని చెప్పి విపరీతమైన ట్రోల్స్ అనమాట. ఈ ట్రోల్స్ వాళ్ళపై మీరు ఏమంటారు? ఇంకా ఈ ట్రోలర్స్ అంటే అండి, ఈ ట్రోలర్స్కి అదే ఫుడ్. వాళ్ళని మనము అనడానికి లేదు. లెట్ దెమ్, వాళ్ళు ట్రోల్స్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ అదే. వాళ్ళు ట్రోల్స్ ఒకటి మంచి అయినా ట్రోల్స్ చేస్తాడు, చెడైనా ట్రోల్స్ చేస్తారు. సో మొన్నటిదాకా ప్రశాంత్ మంచోడు రైతు కొడుకు సింపతి అని చేశాడు. ఒక మనిషి గురించి ఎప్పుడైతే ఒక చిన్నది తెలుసుకోకుండా నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఇంకా ఆ మనిషిని చెడు చేయడం అనేది కామన్ అండి. సో ఈ ట్రోలర్స్ గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది. కానీ కొంతమందిని చాలా ఈ ట్రోల్స్ వల్ల చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. పాపం అమర్ని అయితే చాలా పైశాచిక ఆనందం ఏంటో తెలియదు కానీ చాలా ట్రోల్ చేశారు అమర్ని. సో ఇలా సెలబ్రిటీస్ని ట్రోల్ చేసి వాళ్ళు అందులో ఏం హ్యాపీనెస్ పొందుతారో నాకు తెలియదండి. అది వాళ్ళ జాబ్, ఇంకా వాళ్ళకే వదిలేస్తున్నాను. నేను వాళ్ళ గురించి ఏం మాట్లాడలేను. ఇదండి జ్యోతి గారు, ఆటా సందీప్ వైఫ్ జ్యోతి గారు ఇక్కడ సాయిబాబా గుడికి వచ్చి దేవుడు మొక్కుకొని పల్లవి ప్రశాంత్ ఆనందంగా బయటకు వచ్చేయాలి, జైలు నుంచి బయట రావాలి, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆ టైటిల్ పొందినందుకు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ ఏర్పడిన ఇబ్బందులన్నీ కూడా ఏమి ఉండకూడదని దేవుడు మొక్కుకున్నా అని జ్యోతి గారు చెప్తున్నారండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ దుర్గా ప్రసాద్ మాస్టర్. పోలీసు వాళ్ళ ఆధీనంలో ఉన్నారంటే వస్తున్నారంట. అందువేళ తెస్తున్నారు. నా పేరు డాక్టర్ వినోద్ కుమార్, నేను అడ్వకేట్. అంటే రేపొద్దున డైరెక్ట్ ఇక్కడికే తీసుకొస్తారా, కోర్టులో సబ్మిట్ చేసే అది చట్ట ప్రకారం వాళ్ళు ఎక్కడ తీసుకురావాలనేది వాళ్ళు తీసుకొని ఒకసారి పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకురావాలి. ఈ పోలీస్ స్టేషన్ నుంచి దాన్ని ఏం చేస్తారు, స్టేషన్ బెయిల్ ఇస్తారా, ఏ సెక్షన్ పెట్టిరని తెలియదు. అంటే ఇప్పుడు ఇచ్చిన సెక్షన్ చూస్తే చెప్పగలుగుతాం. 7 years బిలో ఉంటే స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. 7 years ఎక్కువ ఉంటే దాన్ని రిమైండ్ చేయవలసి వస్తుంది. కాబట్టి ఇది అనుకోని సంఘటన కాబట్టి నేను ఉన్నతాధికారులకు కూడా ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే, ఒక రైతు బిడ్డ తెలియదు, ఏమైనా పొరపాటు జరిగిండొచ్చు, ఏదైనా జరిగిండొచ్చు, వేరే వాళ్ళు చేసిండొచ్చిన సంఘటనలా ఈ చట్టం పని తను చేసుకోపోవాలి. కాబట్టి చట్ట ప్రకారం వాళ్ళు చేస్తారు. కొద్దిగా మానవతా దృక్పథంతో కన్సిడర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అంటే అండి ఇప్పుడు ఆయన టైటిల్ వచ్చినటువంటి ఆనందంలో ఎంతో ఉత్సాహంగా అతను రావడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ ఆ ఉత్సాహంలో భాగంగా అంటే ఆయన టైటిల్ గెలిచిండు కాబట్టి చాలామంది చాలా అభిమానులు వచ్చిండ్రు, వేలల్లో వచ్చినప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతాయి జనరల్గా. ఆ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఇట్లాంటి కేసులు అయినాయి కాబట్టి దీంట్లో భాగంగా ఒక జరిగినటువంటి పరిణామాలు జరిగినాయి కాబట్టి
అతను టైటిల్ గెలుచుకున్నాడు కాబట్టి ఆ గెలుచుకున్న టైటిల్ అన్యాయం అంటే అనుకోకుండా జరిగిన సంఘటనలకి ఆ టైటిల్ జైలు పాలు కావద్దని నా ఉద్దేశం. అట్లాంటి టైటిల్ జైలు పాలు కావద్దు. అంటే మీకు తెలుసు అంటే గత సీజన్లో అప్పటి నుంచి కూడా ఇంతమంది ఎప్పుడు క్రౌడ్ రాలేదు అంటే ఎందుకు ఒక కామన్ మ్యాన్ అంటే ఒక కామన్ మ్యాన్ కాబట్టి జనరల్గా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు గెలుచుకున్నారు కాబట్టి అది ఓకే. ఒక కామన్ మ్యాన్ కాబట్టి ఎక్కువ మంది మీరు చూశారు ఓట్లు ఎలా పడ్డాయి అంటే ఇంతమంది జనం అంటే కొన్ని కోట్ల మంది అతనికి ప్రోత్సహించినటువంటి తరుణంలో కొన్ని ఈ జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మీ అందరికీ తెలుసు. సో వెనకాల ఉన్నారని అనుకుంటున్నారా మీరు? ఏం లేదండి, అసలు ఇందులో చాలా సింపుల్. అసలు నాకు మాట్లాడరాట్లేదు అసలు ఈ విషయాలు, నాకు అసలు మాట్లాడరాట్లేదు. అది నాకు సంబంధం లేదండి. ఇప్పుడు నేను స్పందించిన తమ్ముడు, నేను లోపల మీరు ఎట్లున్నో తెలుసు అతని గురించి. ఎందుకున్నాను అంటే అతను కామన్ మ్యాన్గా వచ్చిన మనిషి అంత బాగా ఆడతాడు. బయట నమ్ముకున్న జనం కోసం తను చాలా బాగా ఆడతాడు. గెలిచేటువంటి స్థాయిలో ఉన్నాడని నాకు కూడా తెలుసు ఆల్రెడీ. నేను నా పాట బిడ్డగానే వెళ్ళాను, తన మీద కూడా పాటలు పాడిన. అలాంటి తరుణంలో ఈ పాట బిడ్డ గెలిచిన తర్వాత తన టైటిల్ జైలు పాలైతా అంటే నాకు బాధాకరమే కదండి. అంటే అమర్దీప్ లాంటి కారు కూడా మీరు చూసి కావచ్చు సోషల్లో సేమ్ అలాగే జరిగింది, కాకపోతే నా అద్దాలు బాగలే అంతే. కానీ వాళ్ళకి అక్కడ జరగడం అది బాధాకరం. అది నేను దాన్ని ఖండిస్తాను. ఇలాంటి వాటిని ఖండించట్లేదు కదా 100%. ఆ చేసిన వాళ్ళ మీద అలా చేయడం వాళ్ళని ఖండిస్తున్నా నేను. దీని మీద రెస్పెక్ట్ అవ్వలేదు, తను రెస్పాండ్ అవ్వలేదు. పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి కనీసం ఇలాంటి ఇష్యూస్ జరగద్దు చెయ్యొద్దు అని చెప్పలేదు. వచ్చి 2 days అయినా కూడా లేదండి. పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి ఇలాంటి ఇష్యూస్ మీద ఇలాంటి జరగద్దు అని చెప్పలేదు. ఎందుకు? అతనికి ఆట ఆడడం తప్ప అతనికి అసలు మాట్లాడడం తెలియదండి. ఒకటే మాట ఇది. అతనికి మాట్లాడడం అంటే ఇట్లా మాట్లాడాలి, ఇలా తెలివిగా అసలు అతనికి ఏం తెలీదు. అతను ఒక రైతు బిడ్డ కామన్ అంటే ఎక్కడ మట్టిలోంచి వచ్చిండు, ఆట ఆడిండు, గెలిచిండు, అంతవరకు అతనికి తెలుసు. నాకు తెలిసి అయితే నేను లోపల అతనితో ప్రయాణం చేసిన కాబట్టి, అతనితో నేను ట్రావెల్ అయినా కాబట్టి అతనికి నిజంగా మాట్లాడడం తెలీదు. అదే ఇంతమంది ఆడియన్స్ ఈ టైటిల్ గెలుచుకున్నా నేను అంటే తనకు వచ్చిన డబ్బులు కూడా రైతులకు ఇద్దాం అనుకున్నాడు, తను పంచిపెడదాం అనుకున్నాడు. ఆ తరుణంలో అతను ఏదో అంటే అతను తెలీదు ఇది తప్పు, ఇది నేను తప్పు మాట్లాడుతున్నా, ఇది తప్పు అయిద్దని కూడా తెలియదు. చాలా మంది పిల్లలు కూడా ఉన్నామని చెప్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళ తరఫున ఏమైనా మీరు నిలబడే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా నిలబడతాం. ఎందుకంటే అది పల్లవి ప్రశాంత్ సంబంధించింది అయితే కనుక వాళ్ళ పాటు కూడా నిలబడతాం. కానీ చట్టాన్ని గౌరవిస్తాం మేము. చట్టాన్ని కానివ్వండి, మీ ప్రెస్ను కానివ్వండి శిరస వహిస్తా. నేను వహిస్తా, తను కూడా వహించాలి. ఒకవేళ పల్లవి ప్రశాంత్ గారిని అరెస్ట్ చేయడం ఫ్యాన్స్ గందరగోళం చేశారు, కానీ ఆయన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? ఒకటండి, ఇప్పుడు చట్టపరంగా వాళ్ళు చేసిన పని వాళ్ళు చేశారు, అది దాన్ని నేను రాంగ్ అని ఎలా అంటాను? సో వాళ్ళ ఎలా చేశారు సార్ అని చెప్పి మేము తెలుసుకోవడానికి మేము వచ్చాం ఇక్కడ. వాళ్ళు ఇలాంటి వాడిన మేము గెలిపించిందని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు. నీకు 2 ఫేస్లు ఉన్నాయి, నువ్వు కప్పు గెలుచుకున్నాకనే నీ నిజస్వరం బయటకు వచ్చిందని. సో మీకు ఎలా అనిపిస్తుంది? రైతు మీద మొత్తం నెగిటివ్ అయిపోతుంది. ఏమండి, బిగ్ బాస్లో మీ అందరికి తెలుసు అంత ఈజీ కాదు. ఒకరోజు, ఒక వారం, 2 వారాలు, 10 వారాలు, 15 వారాలు మీరు అందరూ చూశారు. అంత ఈజీగా ఓట్లు వేసినారా ఇన్ని కోట్ల మంది? ఆయన ఏ ముఖం మనకు తెలిసిపోద్ది కదండి. ఇప్పుడు నేను 5 వారాలు ఉంటే నేను 5 వారాల్లో నేను ఎలాంటినో మీరు చెప్పగలిగినరు, ఇంత అభిమానం నా మీద ఉంచగలిగినరు. అలాంటప్పుడు ఆయన 15 వారాలు ఉన్నాడు. మీకు తెలీదండి అసలు. అయ్యా ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో దానికి సంబంధించి వచ్చాం మేము, అంతే తప్ప మిగతా తెలీదండి. సారీ, ఓకేనా? థ్యాంక్ యూ.